అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ చూసేద్దాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ వచ్చేసి నేను ఈ విధంగా చేసుకుంటాను. ఇలా క్రాస్, ఇది స్ట్రైట్, ఇది అడ్డము నిలువు, ఇది క్రాస్. ఈ క్రాస్ లో నేను చేసుకుంటాను. అయితే ఒక మేడం చెప్పారు, క్రాస్ ఇలా వేయమ్మా మీకు అన్ని వస్తాయి అని అన్నారు. ఇలా వేస్తే నెక్ పీస్ తీయొచ్చు, అన్ని తీయొచ్చు అని అన్నారు. కానీ నాకు హ్యాండ్ సైడ్ ఉంటది కదా, అందుకే మళ్ళీ ఇది తిప్పేసుకోవాలి. అలా కాకుండా నేను ఇలా అయితే వేసుకుంటాను. దీంట్లో కూడా నాకు అన్ని వచ్చేస్తాయండి. ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది, అండ్ ఇక్కడ హ్యాండ్స్ లెంత్ హ్యాండ్స్ వచ్చేస్తాయి, అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. ఈ ప్లేస్ లో కూడా, ఈ కచ్చా క్లాత్ లో కూడా నాకు ఫ్రంట్ పార్ట్, నెక్ అన్ని కూడా వచ్చేస్తాయి. సో మీరు చెప్పింది కూడా బానే ఉంది. కాకపోతే నాకు ఒక 30 years నుంచి ఈ విధంగా నేను చేస్తున్నాను కాబట్టి సడన్ గా మార్చాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో థ్యాంక్స్ అండి, మీరు చెప్పారు టిప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా క్రాస్ వేసుకున్నాం. అయితే క్రాస్ వేసుకునేటప్పుడు ఇది మనకు అడ్డుగా వస్తుంది కాబట్టి దీని అడ్డు లేకుండా ఉండాలంటే ఈ విధంగా మనం అయితే అది ఎంతవరకు మనకు అడ్డు ఉందో అంతవరకు దాన్ని తీసేసుకొని ఇలా స్ట్రైట్ గా వేసేసుకోవాలి. ఇక్కడ నెక్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఫ్రంట్ నెక్, మనం ఫ్రంట్ నెక్ దగ్గర మార్కింగ్ చేసుకో. ఇక్కడ కూడా సేమ్ ఇలా తీసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఎంత హైట్ ఎగ్జాక్ట్ గా మనం తీసుకుంటే మనకు కరెక్ట్ గా వస్తుందండి. సపోర్ట్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మనలాంటి ఎంతో మందికి రాని వాళ్ళకి అది యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు క్రాస్ కటింగ్ అయితే ఇలా వేసుకున్నాను కదా. సో ఫ్రంట్ పార్ట్ మనం ఉక్సుల పట్టి తీసుకోవాలండి. ఉక్సుల పట్టి తీసుకొని ఇదిగోండి కరెక్ట్ గా ఇక్కడ వరకు మనకు మార్జింగ్ వస్తుంది కదా. ఈ మార్జింగ్ ని ఇక్కడ పెట్టేసుకోవాలి. చూడండి కుట్టు కదా ఇది, ఈ కుట్టు దగ్గర కలిపేలాగా ఈ లైన్ మొత్తం నీట్ గా ఈ లైన్ కి కలిపేలాగా ఇలా చూసుకోవాలి. అది ఈ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ ఈ ఉక్సుల పట్టికి ఇలా కలిపేలాగా చూసుకోవాలి. ఎక్కడ ఖర్చుకి లేకుండా ఈ విధంగానే కలిపేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకు బ్లౌజ్ అనేది నెక్ అనేది ఫ్రంట్ నెక్ అనేది పెద్దగా కాదు, చిన్నగా కాదు, కరెక్ట్ గా మనకు ఏ సైజ్ బ్లౌజ్ అయితే ఉందో ఆ సైజ్ బ్లౌజే మనకు వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు తీసుకోండి. ఇదిగోండి నేను ఖర్చుకి కూడా తీసుకోవట్లేను, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం లాగితే మనకు ఖర్చు వచ్చేస్తుంది. స్ట్రైట్ కటింగ్ కి మాత్రం ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు అయితే పెట్టుకోవాలి. స్ట్రైట్ కటింగ్ కూడా నేను మళ్ళీ మన ఛానల్లో చెప్తాను, మీరు చూదురు కానీ. ఓకేనా? అయితే ఈ విధంగా చూసుకోవాలి. చూడండి ఈ లైన్ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా పెట్టాను, ఈ లైన్ కరెక్ట్ గా ఇలా పెట్టాను. ఓకే, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఇలా పెట్టినా ఇక్కడ కొంచెమన్నా తేడా వచ్చేస్తుంది, మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా తేడా వచ్చేస్తుంది. సో ఇక్కడ లైన్ మీకు తేడా రావద్దు అంటే ఇక్కడ లైన్ కి కరెక్ట్ గా ఎక్కడ వరకు అయితే పెట్టుకుంటే ఇక్కడ వరకు కరెక్ట్ గా లైన్ ఇంతవరకు వస్తుందో అలా ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ లైన్ ఇంతవరకు కరెక్ట్ గా పెడితే, అయితే కొంతమందికి పెట్టడానికి రాక ఈ లైన్ గీసుకోకుండా మనం డైరెక్ట్ ఇలా పెట్టేసుకుంటే పైకన్నా వస్తుంది, ఇక్కడ ఫోల్డింగ్ అన్నా వస్తుంది, ఇక్కడ ఫోల్డింగ్ అన్నా వస్తుంది, ఇక్కడ ఫోల్డింగ్ అన్నా వస్తుంది. సో ప్రాబ్లం అవుతుంది అనమాట. అలా కాకుండా ఈ లైన్ గీసుకొని ఈ లైన్ కి కరెక్ట్ గా ఇక్కడ వరకు చూసుకొని కరెక్ట్ గా ఇది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ఇలా సెట్ చేసుకొని ఇక్కడ వరకు కరెక్ట్ గా ఇలా సెట్ చేసుకుంటే మీకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా కరెక్ట్ గా మీకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా ఇలాగే ఫ్రంట్ పార్ట్ ఇలా ఎక్కడైతే నెక్ ఎండ్ అవుతుందో ఆ ఎండ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇలా. ఇప్పుడు మనకు ఇక్కడ డాట్ ఉంది, ఈ డాట్ దగ్గర ఒక పాయింట్, ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది, ఈ క్రాస్ బెల్ట్ దగ్గర ఒక పాయింట్, ఈ 3 ఇంత ఉన్నాయి కదా, ఈ 3టికి మనకు ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ ఒక 3/4 ఇంచ్ దగ్గర మనం కిందికి వేసుకోవాలి. దీనికి ఖర్చు, దీనికి ఖర్చు, దీనికి ఖర్చు కరెక్ట్ పాయింట్లలో వేసాం కాబట్టి ఖర్చుకి 3 ఇంచ్, ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చంక దగ్గర ఈ పార్ట్ కరెక్ట్ గా ఇలా పట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ దగ్గర ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ చంక దగ్గర మనం ఎక్కడైతే డాటు ఖర్చు ఉందో అక్కడ ఈ విధంగా డాటు ఖర్చు తీసేసుకోవాలి. కొన్ని వాళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆర్మ్ డౌన్ దగ్గర డౌన్ కటింగ్ తీయడానికి ఛాన్సెస్ ఉండవు, ఎందుకంటే వాళ్ళ చెస్ట్ ఉంటుంది, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఈ కటింగ్ లో. ఓకే, ఇదిగోండి ఇక్కడైతే మనకు ఫిట్టింగ్ పాయింట్ ఉందో ఇక్కడ నుండి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని ఈ 1/4 ఇంచ్ దగ్గర మనం మార్క్ అయితే చేసుకోవాలి. ఎందుకు 1/4 ఇంచ్ చేసుకోవాలి అంటే మనకు డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ కోసం. ఓకే, ఇప్పుడు ఖర్చు ఎంత వచ్చింది మనకు 1 ఇంచే వచ్చింది, ఇంకొక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ వేసేసుకోవాలి ఖర్చుకు.
ఒక్కొక్క బ్లౌజ్ కి వస్తుంది, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి రాదనమాట. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. అది కూడా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకే వస్తుంది, రాని వాళ్ళకి ఏం అవసరం లేదు. ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా వస్తుంది అనమాట, ఖర్చు కరెక్ట్ గా వస్తుంది. సో ఇప్పుడు ఎక్కడైతే మనం ఈ పాయింట్ పెట్టేసుకున్నామో ఇదిగోండి ఇక్కడ కరెక్ట్ గా పట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. బాగా లాగకూడదండి, బాగా లాగితే లూజ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ పట్టుకుంటే ఎంత వరకు అయితే కరెక్ట్ గా వస్తుందో ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 4th డాట్ అవసరమా? ఇదిగోండి 4th డాట్ కి ఇది ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాను. ఇక్కడనేమో ఇక్కడ క్రాస్ బెల్ట్ కి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు 3rd ఈ డాట్ అయిపోయింది. ఈ ఇక్కడ డాట్ కి మార్కింగ్ చేసుకున్నాము, ఫ్రంట్ డాట్ కి మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ డాట్ ఇంపార్టెంట్. షేప్ రావాలి అంటే మనకు కావాల్సింది మెయిన్ డాట్. 10.5 దగ్గర పెట్టుకోవచ్చండి మనం. 10.5 11, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు 11 దగ్గర పెట్టుకోవచ్చు, 10.5 దగ్గర పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి 4 ఇంచెస్, ఇక్కడ నుండి 10.5 11 దగ్గర మనకు వచ్చేస్తుంది. ఇది మనం చూద్దాం. ఒకవేళ మీకు చెస్ట్ పాయింట్ కరెక్ట్ గా రావట్లేదు అనుకున్న వాళ్ళు, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు మెజర్మెంట్ తో కూడా ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ 3 ఇంచీలు మనకు డాట్ మార్కింగ్ ప్లస్ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్. ఇదిగోండి ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ గా ఖర్చు తీసేసాం. ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి మనం కొలిచేసుకుందామండి ఎంత వచ్చింది. చూసారు కదా, ఇది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళ బ్లౌజ్ కాబట్టి మనకు 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వచ్చింది. నేను మీకు ముందే చెప్పాను చెస్ట్ ఎక్కువగా ఉంది అని. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి చూసారు కదా, ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర వేసుకోవాలి. అంటే ఇక్కడ అనమాట, ఇక్కడ నుండి 11 ఇంచెస్, ఇక్కడ నుంచి 4 ఇంచెస్, ఇక్కడ నుండి 11 ఇంచెస్, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ పాయింట్ అనేది వస్తుంది. ఓకేనా? అయితే కొంతమందికి తెలియడం లేదు పాయింట్ ఎలా తీసుకోవాలి అనేది. నేను ఇప్పుడు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఓకే, అయితే మనకు ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదండి, ఇక్కడ ఈ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ గా చెస్ట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుండి చెస్ట్ షేప్ పర్ఫెక్ట్ రావాలంటే ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి. అంటే 38 సైజ్ వాళ్ళకి, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 10 ఇంచెస్ దగ్గర మనకు ఉంటుంది. ప్లస్ ఇక్కడ నుండి ఈ కిందికి ఎంత చూసుకోవాలి అంటే మొత్తం ఎంత ఉంది మనకు 13 ఇంచెస్ ఉంది. అంటే 10 ఇంచెస్ దాటు 2.5 అంటే 2.5 ఏమో ఇది సెంటర్ పాయింట్. అంటే డాట్ మార్కింగ్, డాట్ వచ్చేసి 2.5, 1/2 ఇంచ్ ఖర్చు టోటల్ గా మనకు ఇక్కడ వరకు ఉంటుంది. ఒకవేళ ఖర్చు కూడా మనకు కావాలంటే 13.5 తీసుకోవాలి. 13.5 తీసుకుంటే మనకు ఖర్చుతో సహా కరెక్ట్ గా ఉంటుంది. అంటే 38 సైజ్ వాళ్ళకి, అంటే నా సైజు 38 కాబట్టి నేను చెప్తున్నాను. చెస్ట్ ఎక్కువగా ఉంటే అదే 10.5 వచ్చేస్తుంది, అండ్ కింద 3 ఇంచెస్ దాట్ వస్తుంది, అండ్ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఖర్చు వస్తుంది. ఓకేనా? నేను ఇంకా ముందు వీడియోస్ లో చెప్తాను, మీరైతే అర్థం కాకపోతే ఒకవేళ అడగండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుంచి 11 ఇంచెస్ తీసుకున్నాము, ఇక్కడ నుండి 3.5 ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్ట్రైట్ గా మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ డాట్ ఎంత ఉంది, ఈ డాట్ ఉన్నంత మనం ఖర్చు తీసుకోవాలి. ఇదిగో ఈ డాట్ ఉన్నంత, అంటే ఈ డాట్ 1.5 ఇంచ్ ఉంది. అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 1.5 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే తీసుకున్నాం. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది 1.5 3 ఇంచెస్. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఈ లైన్ తీసుకొని ఇక్కడ నుండి మనకు డాట్ మార్కింగ్ అంటే మనకు క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఈ విధంగా తీసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే 3.5 ఇంచ్ ఖర్చుకి కిందికి డౌన్ చేసుకున్నామో ఇక్కడ కూడా మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇలా వస్తుందండి డాట్, అంటే మన చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. అయితే ఇంకా కూడా పర్ఫెక్ట్ షేప్ రావాలంటే చూడండి, ఇక్కడ నుండి ఇలా కూడా చేసుకోవచ్చు, ఇక్కడ నుండి ఈ విధంగా కూడా ఇలా ఇవ్వచ్చు. ఇలా ఇంకా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి చూసారు కదా, ఈ షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. తనకి నేను ఇలాంటి షేపే ఇస్తాను, బాగా వస్తుంది అండ్ పర్ఫెక్ట్ గా సెట్ కూడా అవుతుంది. ఓకేనా? 4th డాట్ కంపల్సరీనా? ఎస్, 4th డాట్ మన ఇష్టం అండి. 4th డాట్ కంపల్సరీ అంటే పెట్టుకోవచ్చు, కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. 4th డాట్ కోసం ఇది 4th డాట్ కదండి. ఇప్పుడు నేను అక్కడికే వస్తాను, మీరు అవసరమా కాదా అనేది మీరు నిర్ణయించుకోండి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు నెక్ వచ్చేసి మనం ఇక్కడ వరకు ఇలా వేసుకున్నాము, ఇక్కడ వరకు ఈ విధంగా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ లో మనకు ఈ డాట్ అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ డాట్ ఈ రెండింటికి మిడిల్ లో, ఇక్కడ నుండి ఇక్కడికి మనకు ఒక 2 పాయింట్, ఒక పెద్ద హెవీగా ఉన్న వాళ్ళకి 2.5, నార్మల్ గా చేస్తున్న వాళ్ళకి 2 ఇంచులు విడుతుంటే సరిపోతుంది. ఇది చూడండి 2, 2.5, 2.5 ఉంటుంది. ఎగ్జాక్ట్ గా 2.5 దగ్గర ఉంది. ఇక్కడ నుండి కూడా పైకి 2.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని
ఈ డాట్ కి స్ట్రైట్ గా ఇలా వేసుకొని ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకుందాము. ఇది ఇలా ఈ రెండు ఇక్కడ ఈ రెండింటి మనకి ఫోర్త్ డాట్ అవసరం లేదు అనుకుంటే, మనకు ఫోర్త్ డాట్ అవసరం లేదు అన్న వాళ్ళు నుంచి ఇలా పైకి తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే క్రాస్ బెల్ట్ లో కూడా కొంచెం సెట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్, ఒకవేళ ఇంకా కొంచెం నీట్ గా రావాలి అనుకుంటే 1.5 ఇంచ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకి చెస్ట్ దగ్గర ముడతలు రాకుండా అనమాట, కింద సైడ్ కి ముడతలు రాకుండా. ఓకేనా? ఏ పార్ట్ లో అంటే ఈ పార్ట్ లో ముడతలు రాకుండా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ పార్ట్ లో ఇప్పుడు మనం ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఈ డాట్ లేదనుకోండి, ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇలా కిందకి వెళ్ళిపోతుంది. అంటే కొంచెం ఇలా కిందకు ఉంటది. అంటే ఈ డాట్ పెట్టకపోతే ఇలా స్ట్రైట్ గా రాదండి. ఇప్పుడు మనకు ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్ గా వచ్చింది, అవునా? అలాగే ఈ డాట్కి ఒక 1/2 ఇంచ్ మనం పెట్టలేదనుకోండి, అప్పుడు మనకు క్రాస్ బెల్ట్ ఎలా ఉంటుంది? ఈ విధంగా వస్తుంది, అవునా? మన కటింగ్ చేయకపోతే ఈ విధంగా వస్తుంది. అంటే ఈ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే చెస్ట్ లో ఈ పార్ట్ ఎక్కువ రావడం, ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ముడతలు వచ్చేస్తాయండి. ఈ పొజిషన్ లో ముడతలు వచ్చేస్తాయి. ఈ పొజిషన్ లో ముడతలు రావద్దు అంటే మనం ఈ విధంగా తీసుకోవాలి. అంటే ఈ విధంగా తీసుకోవాలి అండి. ఇలా మనం క్రాస్ తీసుకుంటే ఏ పార్ట్ లో అయితే ముడతలు రావో, అంటే ఏ పార్ట్ అయితే కటింగ్ చేసినామో అక్కడ ముడతలు అనేటివి రావన్నమాట. ఎవరికైనా షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అంటే, నేను అంటాను వాళ్ళ షేప్లను బట్టే తీసుకోవాలండి. వాళ్ళ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ ఈ సైజుని బట్టే తీసుకోవాలి. ఎవరికైనా ఒకేలాగా ఉంటుంది అని మాత్రం నేను చెప్పనండి. ఎందుకంటే మీరు అలా చెప్పారు, నేను ఇలా కట్ చేశాను, నాకు ఎక్కువ వచ్చింది అని కూడా అనుకోవచ్చు. ఎవరి ఫ్రంట్ పార్ట్ని బట్టి ఎవరికి, అంటే కొందరికి పొట్టపైకి వస్తే అస్సలు నచ్చదు, కొందరికి ఇది తక్కువగా కావాలంటారు, కొందరికి ఇంత క్రాస్ బెల్ట్ కూడా ఉండదు, ఇంతే ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్. కాకపోతే మనం తయారైనాక 3 ఇంచీలు 2 ఇంచీలు 3 ఇంచీలు అలా పెట్టుకుంటే సెట్ అవుతుంది. అంటే 3.5 2.5 3.5 అలా పెట్టుకుంటే కొంచెం పర్వాలేదు, సెట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫోర్త్ డాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ డాట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. షార్ప్ గా మంచిగా నీట్ గా అయితే షేప్ వస్తుంది. పక్కా పర్ఫెక్ట్ కటింగ్ అండి. నేర్చుకున్న వాళ్ళైతే మీరు కుట్టి చూడండి. ఇంటి దగ్గర 40 సైజ్ ఉన్న వాళ్ళు, చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళు కుట్టి చూడండి. మీకు ఒకవేళ రాంగ్ అయితే నేను లైవే చేయడం మానేస్తాను, అలా ఉంటుంది కటింగ్. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ మనం షోల్డర్ జారకుండా ఒక చిన్న టిప్ తీసుకుందాము. ఒక 1/2 ఇంచు 2.5 పెట్టుకున్నాం కదా, సో ఒకవేళ జారితే జారొచ్చు, అలా జారకుండా మొత్తం మనం తీసుకోవాలి. ఈవిడకి మాత్రం షోల్డర్ జారుతుంది, ఫ్రంట్ ముందుట కొంచెం లూజ్ వస్తుంది అని మాత్రం అంటారు, ఎప్పుడు అంటారండి. అందుకే ఈవిడకి మాత్రం తప్పకుండా నేను తీసుకుంటాను. ఇక్కడ ఒక 2 పాయింట్స్ ఇంత తీసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఇలా ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకొని మనం ఎలాగో బ్యాక్ పార్ట్ కి ఇక్కడ కొంచెం డౌన్ అయితే తీసుకున్నాం కదా, సో మళ్ళీ ఇక్కడ కూడా డౌన్ తీసుకోవద్దు. ఇంకా మళ్ళీ డౌన్ తీసుకుంటే ఇక్కడ ఇలా ముడతలు వచ్చేస్తాయి. అందుకే వెనకాల తీసుకున్నాం కాబట్టి, వెనకాల సైజ్ తోటే మనం మార్కింగ్ వేసాం కాబట్టి అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ కూడా మనం ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ఖర్చుకి తీసేసుకుందాము. తీసుకొని ఈ రౌండ్ స్కేల్ ఉంది కదా, ఈవిడకి మనం ఈ పాయింట్ అంటే ఈవిడకి చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ తీసుకోనండి, ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ డౌన్ తీసుకోను. ఇలాగే స్ట్రైట్ గా నేను వేసేస్తాను. ఇదిగోండి ఇలా స్ట్రైట్ గా వేసేసి ఇప్పుడు ఈ కటింగ్ కనుక చేస్తే మనకు చాలా నీట్ గా వస్తుంది. ఎలాంటి మిస్టేక్ కూడా అవ్వదు, షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ అంతా తీసేసుకోవాలి. సో ఓకే అండి, మరి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇదిగోండి తనకి డాట్ ఉంది కాబట్టి నేను కింద నుంచి కట్ చేస్తున్నానండి. డాట్ లేకుండా కావాలి అనుకుంటే పైనుండి కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇదిగో ఇక్కడ నుండి ఈ విధంగా మనకు వీడియో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటికి మాత్రమే లైక్స్ ఇచ్చి వాటిని మాత్రమే వైరల్ చేయండి. నా వీడియో అనే కాదండి, వేరే వాళ్ళు అయినా సరే అన్ని పిచ్చి పిచ్చి వీడియోస్ కి లైవ్ అంటే చేస్తున్నారు చాలా వీడియోస్. అలా ఎందుకు యూజ్ అవ్వని వీడియోస్ కి లైక్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి అది చేయడం కరెక్ట్ కాదు. సో ఎవరికైనా వేస్ట్ అంటే టైం వేస్ట్ చేయకుండా మనకున్న చిన్న లైఫ్ లో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా తెలియని ఈ లైఫ్ లా యూజ్ ఉండేటివి చేసుకొని యూజ్ ఉండేటివి మటుకు వాటిని ముందుకెళ్తే ప్రపంచానికి మనం ఏదో ఒకటి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. మన యూత్ ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము.
పిచ్చి పిచ్చి వాటికి ఎంకరేజ్ చేసి అలాంటి వాళ్ళకి లైక్స్ ఇచ్చి వేస్ట్ గా వాటిని హైలైట్ చేయడము ఇంతవరకు కూడా కరెక్ట్ కాదు. నేను కొన్ని ఛానల్స్ చూస్తున్నాను, చాలా మటుకు అలాంటి వాటికి లైక్స్ బోల్డ్ థౌజండ్స్ పైన లైక్స్ వస్తున్నాయి. ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ అంటే ఎంతో మందికి జీవనోపాధి కలిగించే ఛానల్స్ కి మాత్రము చాలా తక్కువ లైక్స్ ఉంటున్నాయి. అది ఎవరి మిస్టేక్ అర్థం కావట్లేదు మరి. సో తప్పకుండా ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ అని నేను చెప్పట్లేనండి, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు వెనుకబడిపోతున్నారు. సో అలాంటి వాళ్ళు యూజ్ వచ్చే వీడియోస్ కి మాత్రం ఎంకరేజ్ చేసి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా బాగుపడతారండి. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో మనం అంతా విడత అయితే తీసుకొని ఈమె క్రాస్ బెల్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసి, ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదిగోండి క్రాస్ బెల్ట్ షేప్ అనేది చూడండి, మీకు ఈ విధంగా వస్తే షేప్ పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఈ విధంగా ఇలా ఇలా చూడండి, ఇంత వరదాకా మనకు ఇలా పైకి వస్తుంది. ఇగో ఇక్కడ వరకు ఇంత నీట్ గా వస్తుంది. అలా వచ్చిన క్రాస్ బెల్ట్ చాలా బాగుంటుందండి షేప్. అండ్ ఇక్కడ కూడా ఇలా ఇలా వచ్చేసి ఇక్కడ కూడా ఇలా క్రాస్ వస్తే చాలా నీట్ గా ఉంటుందండి. సో ఇలా క్రాస్ బెల్ట్ షేప్ లేకుండా ఇలా కూడా కొంత ఇలా కట్ చేస్తారు. సో అలా కట్ అంటే ఇది ఇక్కడ అసలు ఇలా ఇలా పెట్టరండి, చూపిస్తాను మీకు. ఈ విధంగా ఉంటుంది, ఇదిగోండి ఈ విధంగా కూడా చాలా మటుకు కట్ చేస్తారు ఇలా ఇంత తక్కువగా. కానీ వాళ్ళకి ఏమైతుందంటే షేప్ అనేది కరెక్ట్ గా రాదు. అండ్ క్రాస్ బెల్ట్ చెయ్యి పైకి ఎత్తినప్పుడు అందులో నుండి చెస్ట్ అనేది కనబడుతుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి చూడండి, ఇలాంటి వీడియోస్ చూడండి, ఇలాంటి కటింగ్ నేర్చుకోండి. మనం కొంచెం నేర్చుకున్నా సరే పర్ఫెక్ట్ నేర్చుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ క్రాస్ బెల్ట్ చూడండి, మీకు ఒక టిప్ చెప్తాను, ఆల్రెడీ మనకి ఛానల్లో చెప్పిన, ఇది పొడవుగా ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది పొడవుగా ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కట్ చేస్తాము, ఇక్కడ కట్ చేస్తాము, ఇక్కడ కూడా కట్ చేసుకుంటాము. కానీ క్రాస్ బెల్ట్ ని ఇక్కడ కూడా కట్ చేయొద్దండి, ఈ ప్లేస్ లో కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ ప్లేస్ లో కట్ చేసుకుంటేనే మనకు తక్కువగా ఉంటుంది, షేప్ వస్తుంది, పొట్టపైకి కూడా రాకుండా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ మనం ఈ విధంగా తీసేసుకున్నాము, పర్ఫెక్ట్ గా మనకు సెట్ అయిపోయింది.